ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క లైవ్ ద్వారా ఫేస్బుక్ పేజ్ మీద గోరి ప్రేయర్ హౌస్ మదనపల్లి అన్న ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. దానిలో మీరు దీన్ని వీక్షించవచ్చును. మీ మిత్రులకి, మీ నైబర్స్ అందరికీ కూడా, ఇంకా మీ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ యొక్క లింక్ని షేర్ చేయండి. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా వారికి ఆశీర్వాదకారణంగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క దినాలలో వాక్యం దొరకక కరువైపోతున్న ఈ యొక్క దినాలలో మనకు దేవుని వాక్యం సమృద్ధిగా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, లైవ్ల ద్వారా ఎంతో మనకి దొరకడం దేవుని మనకి ఇచ్చిన కృప. కాబట్టి మీరు ఈ లింక్ని షేర్ చేయండి. తద్వారా అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండండి. అందరూ కూడా భయభక్తులతో, మీరున్న స్థలంలోనే భయభక్తులతో ఉండి ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, గత వారమంతా కాచి కాపాడి మరి యొక్క దినంలోకి ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. యొక్క సాటర్డే స్పెషల్ సర్వీస్ కి ప్రభా మేము ఏదంతా కూడుకొని ఉండటం ప్రభా, మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మేము పాటలో, ఆరాధనలో, వాక్య జ్ఞానంలో మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నేను ఘనత, మహిమ, ప్రభావంలో మీకు మాత్రమే ఎల్లప్పుడూ కలగడానికి సహాయం దయచేసి నడిపించండి ప్రభా. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి. ఎవరికైతే ప్రభు యొక్క వాక్యం కోసం ప్రభు ఆసక్తితో ప్రభు ఎదురు చూస్తున్నారో వారిని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రమైన మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయాన్ని మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించండి ప్రభా. సమస్తంలో మీరు మాత్రమే మమ్మల్ని పొందండి ప్రభా. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభా అన్నిటిపైన మీరు మాత్రమే ప్రభా కంట్రోల్ చేయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రమైన మమ్మల్ని అందరినీ ప్రభా మేక చేతులకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు నామం నది వినంగా అడుగు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే అనే పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుస్తాం. అందరు సంతోషంగా ఈ యొక్క పాట పాడాలని కోరుచున్నాను. యేసే నా ఆశ్రయం, యేసే నా ఆధారం.
శత్రువు మనపైన ఉల్లసించకుండా శత్రువు ముందర మనకి జయించి మనం స్థిరపరిచిన దేవుడు గాఢాంధకారంలో మరణాంధకారకులో మనం నడుస్తున్నప్పుడు మనకు వెలుగుగా ఉండి మన ముందర నడిచిన దేవుడు మేఘస్తంభంగా ఉండి అగ్నిస్తంభంగా ఉండి మనం నడిపించిన దేవుడు మనకు శ్రమలనీక తోడుగా ఉండి చుక్కాని వలె మనం నడిపించిన దేవుడు ఆయన నామని మహిమపరుస్తాము. ఇక సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహిమపరుస్తామా. యేసయ్య నీ చరణాన్ని ఆశ్రయిస్తున్నానయ్యా, ఈ యొక్క పాదాల దగ్గర నాకు సమస్తంలో దొరుకుతుంది ప్రభా, జవాబు దొరుకుతుంది అని ఆయన ఆరాధిస్తామా. ఆయన మనకి సమస్తమైన దేవుడు. ఆయన మనం నమ్ముకునేటప్పుడు ఆయన మనకి సమస్తము దయచేసే దేవుడు అంటున్నాడు. ఆయన నామాన్ని మహిమపరుస్తామా. యేసయ్య మీ కొందనాలు ప్రభా, యేసయ్య మీ కొందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన ఆశ్రయిస్తున్నాను యేసయ్య, మహిమ శిలను మంచి ముందర నిలుస్తున్నాను యేసయ్య, వందనం నీకు చెల్లిస్తున్నాను యేసయ్య, నేను ఆరాధిస్తాను.
ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలై మంచి సాయంత్రములు ప్రభు కృపాసనలో చేరి ప్రభును స్తుతించాం, ఇంతకు ఆరాధించాం, కీర్తించి కనపరిచాం. ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని దేశం ధ్యానిస్తాం. తల వచ్చి మీరు స్థలంలోనే ప్రభు యొక్క సహాయం కోసం ప్రార్థిస్తూ ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిగిలిన కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి గల మా ప్రభు మేము స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుగమని యేసుక్రీస్తు ప్రభు వ్రతమైన శ్రేష్టమైన నామములో తండ్రి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయం సమయంలో ఈ సన్నిధిలో మాత్రమే గడుపుడికించిన కృపకి స్తోత్రములు. ఆయన మాకు మీరు ఇచ్చినటువంటి ఈ రక్షణ బట్టి, నిరీక్షణ బట్టి వందనం చెల్లిస్తున్నాను. దేవాయుతో మిమ్మల్ని పాడి కీర్తించి సహాయం చేశావు. మీ కృపల వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. లేదా మా ప్రభావం మీ వాక్య వెలుగులో వెలుగు కలుగుతున్నది. అది తెలివి లేని వారికి తెలివిని కలిగి చదివించావు కనుక మా ప్రభు మీ సన్నిధిలోంచి నీ కృపల వాక్యం పంపి ఒక ఆత్మీయ పాఠములను నేర్చుకోవడానికి సహాయం చేయండి. మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ పోలికలోనికి మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. ఆయన ఈ దాసులను చదువు మరుగుపరిచి మీరు మాట్లాడండి. ప్రజలతో మాత్రం మీరు సంధించమని ప్రార్థిస్తున్నాను. ఎవరి వాక్యం ఎదురు ఆశతో వేయడానికి కూడుకుని ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారికి వినుబుద్ధిని పుట్టించండి ప్రభు, వారి చెవులు తెరవ చేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం పట్ల ఆశ కలిగి చూచి వారికి చేయడం మా తండ్రి. ఆశ గల ప్రాణంలో మీరు తృప్తిపరచు దేవుడు కాబట్టి ఆయన నీ వాక్యం ఆశ కలిగి చూస్తున్న అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఏదైనటువంటి మా తండ్రి ఆటంకంలో కలపకుండా ఈ వాక్య పరిచయం మహిమ కలిగి జరుగుతూ సహాయం చేయమని, మీరే మహిమ పొందమని
యేసు నామమున ప్రార్థిస్తూ స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క కృపాసనతో చేరి మనం ప్రభువుని ఎంతో స్తుతించాం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం గత శనివారం నేర్చుకున్నాం. మరి ఒక యూద రాజుని గురించి, మనుష్యుని గురించి మనం నేర్చుకున్నాం. ఆయన శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి బహుదీనముగా ఆయన ప్రార్థన చేసినట్లుగా 2వ దినవృత్తాంత గ్రంథంలో 33వ అధ్యాయం 12వ వచనంలో మనకు మాట మనం ఒకసారి చదువుకుని మరొక వాక్యం నేర్చుకున్నాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడు. తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టాడు. ఆయన అతని విన్నపములను ఆలకించను. యెరూషలేమునకు అతని రాజ్యంలో తీసుకునేలాగా యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకుని అనే మాటను ఆధారం చేసుకుని గత వారమున దీనత్వాన్ని గురించి, శ్రమల గురించి రెండు కలిపి మనం నేర్చుకున్నాం. శ్రమలో ఉన్నప్పుడు దీనత్వం వచ్చేసింది. అతడు దీనుడయ్యాడు, ప్రభుత్వం మొరపెట్టాడు. మనం గత వారం ఆయన గురించి గొప్ప సందేశం నేర్చుకున్నాం. ఈ రోజున మరి కీర్తన 40లో 17 వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా భక్తుడైన దావీదు యొక్క ఆత్మీయమైన జీవితం మనకు కనబడుతుంది. ఆయన తన యొక్క జీవితంలో ఎంత చక్కగా మొరపెడుతున్నాడు చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. గమనించారా? నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అనే మాటను మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ దావీదు జీవితంలో ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎంతో నిందించబడ్డాడు, అవమానపడ్డాడు. కుటుంబాల ద్వారా, ప్రజల ద్వారా, తన యొక్క మంత్రి ద్వారా రకరకములుగా ఆయన బాధలకు గురయ్యాడు. అందుకని ఆయన అంటున్నాడు అక్కడ, ఆ శ్రమలో నాకు కలిగినప్పుడు నేను దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. గమనించారా ప్రియమైన ఈ మాటలు మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. మనలో దీనత్వం కావాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా మన జీవితంలో ప్రభు కొరకు శ్రమ కావాలి. విరోధమైన కార్యం చేసి, అక్రమ పనులు చేసి, వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి మరి శ్రమ పొందడం కాదు. జీవముల దేవుని పరిచయం కొరకు, ఆయన నామం కొరకు శ్రమలు పొందిన జీవితం మనకు ఉంటే, ఆ శ్రమలో కలిగినప్పుడు మనలో దీనత్వం మాత్రమే వచ్చేస్తుంది. మనకు దేవుని పాదాల చేత కూర్చుంటాం, మొరపెడతాం, విజ్ఞాపన చేస్తాం. ఈ భక్తుని యొక్క జీవితం ద్వారా మనం కొన్ని మాటల్ని, ఈ మాటలు ఆలోచన చేసుకొని పరిశుద్ధ బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ప్రియమైన వాళ్ళ ఈ యొక్క దావీదు గురించి ఆయన ఏంటంటే నిజముగా ద ట్రూ హ్యూమనిటీ మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ ఈస్ సేయింగ్, I am poor. That is a true humility that is required when he coming to the presence of God. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆయన వచ్చాడో, ఆయన వచ్చినప్పుడు దేవుని పాదాల చెంత కూర్చొని ఆ గొప్ప రాజు, ఇశ్రాయేలు గొప్ప రాజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఐఎమ్ పూర్. ఎంత యథార్థంగా మాట్లాడుతున్నా చూసారా? ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నా చూసారా? ఆయన ఎంత దీనత్వంతో చూసారా? ఇట్స్ ట్రూ హ్యూమానిటీ. నిజమైనటువంటి ఆత్మీయతతో కూడి ఉన్నటువంటి దీనత్వం అది. నిజంగా దీనత్వం కలిగి ఉన్నామా? ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున దీనత్వం కలిగినట్టుగా నటిస్తుంటారు, వేషం వేసుకుంటుంటారు. నేను చాలా దీనురానట్టుగా ఫోకస్ చేస్తుంటారు. ప్రియమైన వాళ్ళ అందరంగానే చూస్తున్నాడు దేవుడు. మరి గుర్తించాలి మనం, అది గమనించాలి మనం. నిజంగా భక్తుడైన దావీదు జీవితంలో ఆయన యథార్థతతో నమ్మకమైన వ్యక్తిగా ఆయన శ్రమల పాలైనప్పుడు దీనత్వం నేర్చుకున్నాడు. కాబట్టి ఈ మాటల గురించి అనేక పర్యావరణాలు మాట్లాడాడు. ఈ దీనత్వానికి వచ్చే బైబిల్లో మనం చూసుకోండి. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి తీసి ఒక్కొక్క వాక్యాన్ని మనం చూసుకోండి. 70 కీర్తనలో కూడా ఈ మాట అంటున్నాడు ఆయన. కీర్తన 70
5వ వచ్చిన వాక్యం కూడా అంటున్నాడు ఆయన అదే మాటని. నేను శ్రమల పాలై దీనుడనైతిని. గమనించారా? అదే మాట నిజంగా అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరగా రా. చూసారా? తిరిగి ఇదే మాటని మళ్ళీ మాట్లాడుతున్నాడు కనుక 86వ కీర్తనలో మొదటి వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇది మాట మాట్లాడుతూ అంటున్నాడు ఆయన. యెహోవా నేను దీనుడను దరిద్రుడు. ఎంత తగ్గింపు నిజంగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను దీనుడను, నేను దరిద్రుడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈయన? ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు తన చిత్తానుసారంగా నేను నా చిత్తానుసారం కనుగొని సెలవించి నియమించిన వ్యక్తి అయినా ఉన్నత మనసులు హెచ్చించాడు. గొప్ప రాజ్యానికి అధికారంగా చేశాడు. మహారాజుగా చేశాడు దేవుడు అతన్ని. ఆ గొప్ప రాజు పలుకుతున్న మాటలండి ఇవి. వింటున్నారు ఈ మాటని? ఇంకా మనం చూసినట్టు 109వ కీర్తనలో కూడా 22వ వచ్చిన వాక్యంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. 109వ కీర్తన 22వ వచ్చిన వాక్యంలో కూడా ఈ మాట అంటున్నాడు. నేను దీనదరిద్రుడను, నా హృదయం నాలో కూర్చబడి ఉన్నది. నేను దీనదరిద్రుడను, నా హృదయం నాలో కూర్చబడి ఉన్నది ప్రభువా. చూసారు ఎంతగా తగ్గించుకొని ఎంతగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వెలిపిస్తున్నాడు. చూసారా? నేను దీనదరిద్రుడను, దీనుడు మాట్లాడుతున్నాడు. ఇంకా 147 కీర్తనలో 6వ వచనం చూస్తే 147 కీర్తన 6వ వచనంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు. గమనించారా? యెహోవా దీనులను లేవనెత్తువాడు. గమనించారు ఈ మాట? 147 కీర్తన 6వ వచనంలో దీనులు లేవనెత్తేవాడు. The Lord lifts up to the downtrodden. వింటున్నారు ఈ మాట? ఆయన దీనులను లేవనెత్తు దేవుడు ఆయన. నా ప్రియమైన వల్ల 149వ కీర్తనలో 4వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఒక మాట రాయబడి ఏమిటో తెలుసు? 149వ వచనంలో యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. He adores the humble with victory. ప్రియమైన వాళ్ళ వింటున్నారా? నా ప్రియమైనటువంటి దేవుడు బాగా గమనించండి. దీనులను రక్షణ చేత అలంకరించు దేవుడిగా ఉంటున్నాడు. ఉందా ఈ దీనత్వం మన జీవితంలో? ఆలకిస్తున్నారు ఈ మాటలను మీరు? గమనించాలా ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడు భక్తుడు? నేను దీనులను దరిద్రుడను ప్రభువా, నేను శ్రమల పాలై ఎప్పుడైతే దీనత్వం అతని జీవితంలో శ్రమలు పొందినప్పుడు నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఓ క్రైస్తవ జనాంగమా, జాగ్రత్తగా వినాలి ఈ మాటల్ని మీరు. ఉందా ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో ఎన్నిటికో పరిశీలన చేసుకున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుని పాద చెప్పుకొచ్చినప్పుడు, ఆయన సరుకు కూర్చున్నప్పుడు, పాడపాడుచున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చూస్తూ దేవుని వాక్యాలు వింటున్నప్పుడు, పర్సనల్ దేవుడితో గడుపుతున్నప్పుడు దీనత్వం కలిగి ఉండాలి. నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ నడకలో, నీ పడకలో దీనత్వం కావాలి. ఈ సమాజంలో దీనుడుగా జీవించాల్సిన వారు వింటున్నాం మనం. క్రైస్తవుడు అనగా దీనత్వం కనిపించాలి మనలో, బహుదీనత్వం కనిపించాలి. నా ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం చెబుతుంది 37 కీర్తనలో అలా దీనంగా ఉన్నట్లయితే మనకు జరిగేది ఏంటో తెలుసా? గమనించండి. 37 కీర్తనల 10వ వచ్చిన భాగంలో ఏమంటాడో తెలుసా అండి? ద మిక్చర్ ద పొసెస్ ద ల్యాండ్ డిలైట్. గమనించండి ఈ మాటని. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. భూమిని స్వతంత్రించుకోవడమే కాక బహుక్షేమంగా ఉంటారండి. వింటున్నారా ఈ మాటని? నా ప్రియమైన వాళ్ళ లేఖనంలో వచ్చి చదివించడం చాలా ఆశ కలిగి ఉన్నాను నేను మీతో. ప్రియమైన గమనించండి, దీనత్వం కలిగి ఉన్నట్టు దీన్ని భూమిని స్వతంత్రించుకోవడమే కాకుండా బహుక్షేమముగా జీవిస్తాం. ఇప్పటికే మాటల్ని చర్చస్కి దినమన నీ జీవితాన్ని దీనుడుగా ప్రభు పాదాలతో కూర్చున్నట్లయితే సుఖముగా జీవిస్తాం, బహుసుఖంగా జీవిస్తాం అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఉందా ఈ రాజు విరోధుడు ఆ గొప్ప దీనతో ఉందా? ఆనాడు మనిషి బహు దీనుడై కృంగిపోయి మొరపెట్టి దీనంగా శ్రమలలో ఉన్నప్పుడు ఆయన బహు దీనాతి దీనంగా మొరపెట్టాడు. కాబట్టి జీవమూల దేవతని ప్రేమించేందుకు మనల్ని ఆలకించి అంగీకరించి యెరూషలేము తీసుకొచ్చి నాట్యాడు తిరిగి అతను ఒక మౌలికల మార్పులు కలిగి జీవించాడు. మనిషే ఏ పొరపాటు చేసిన తన జీవితంలో వాటన్నిటి సరి చేసుకున్నాడు.
ఏ విధంగా దేవుడు విజయపడండి మరి బలిపీఠం కట్టించాడు, వాటిని పడగొట్టాడు. తిరిగి దేవుని కొరికి ఆయన ప్రయాసపడ్డాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, మొరపెట్టినట్టుగా వాక్యం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథంలో 33వ అధ్యాయంలో ప్రియులారా, అటువంటి మౌలికమైన మార్పుని ఈ దినాన మనం కలిగి ఉన్నామా? నీ వ్యక్తి జీవితంలో కలిగి ఉన్నావా? నీ ప్రారంభ దినంలో నువ్వు చెత్త ఎంతో ధీరంగా ప్రవర్తించావు, ఎంతో ధీరంగా ప్రవశించుకొచ్చావు, ఎంతో ధీరంగా ప్రవశ వాక్యాన్ని విన్నావు, ఎంతో ధీరంగా మొదలుపెట్టావు. విధేయత నా ప్రకారం జీవితంలో ఉంది. ఎదుగుతుండగా వాటికి కనిపించడం లేదు. అహం చోటు చేసుకుంది ఈనాడు ప్రజల్లో. నేను అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. గమనించు ప్రియులారా, దేవుని వాక్యాలను చెప్పడం లేదు మనకు. అటువలే మీరు చేసిన తర్వాత మీకు ఆక్షేపించి చేసేవారు కనుక నేను నిష్ప్రయోజకమైన దాసులమని చెప్పాలి. గుర్తించాలి ఈ మాటలు. నీ ప్రారంభ దినంలో ఆ ధీరత్వము, ఆ ప్రార్థన జీవితము, ఆ భక్తి, ఆ శ్రద్ధ, పరిశుద్ధత ఈనాడు కనిపిస్తున్నా నీలో. పరిశీలించుకో, జవాబు దొరుకుతుంది నీకే. వాక్యంలో చూసుకో, ఈ వాక్యం అర్థంలో చూసుకో, కనిపిస్తావు నువ్వేంటో, నేనేంటో, మనం ఏంటో. దీనులుగా జీవించండి, దీనులుగా జీవిద్దాం. అడగండి దేవుడికి, దీనం కలిగి జీవించాలి. దీనం ఉండడానికి శ్రమలు కావాలి, శ్రమలో అతిశయించాలి, శ్రమలో ఆనందించాలి. నేను శ్రమల పాలై దీనుడనై అందుకనే మనం నేర్చుకున్నాం. మనం దేవాని యొక్క కఠిన శిక్ష వారి మీద పడగా వారు విశేషముగా దీన ప్రార్థన చేశారు. విశేషముగా దీన ప్రార్థన చేశారు. గమనించారా? అప్రియమైనటువంటి దేవుని బిడ్డల దేవునికి వాక్యాలు ఇంకా మనం ముందుగా చూసాడైతే గమనించండి. ఇంకో మాట మనం చూసాడు, బాగా గమనించండి దయచేసి ప్రియమైన వాళ్ళ. ఆ యొక్క మరి జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. గమనించండి, ఏమంటో తెలుసా? దేవుడి యొక్క మాట ఇలా చదివిస్తుంది, టు బి సాల్ట్. ఆయన వెతుకుచున్నారు. గమనించండి, మొదటి వచనం నుంచి చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. గమనించండి ఈ మాటలు ప్రభువు పిలుస్తున్నాడు, సిగ్గుమాలిన జనులారా. ఏమండి, ఎంత బాధపడి మాట్లాడుతున్నాడు, ఎంత కోపొచ్చి మాట్లాడుతున్నాడు, ఎంత వేదతో మాట్లాడుతున్నాడు, ఎంత బాధతో మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోచున్నట్లుగా సమయము గతించిపోచున్నది. విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని నీ మీదికి రాక మునిపే నిన్ను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి. దేశములో సాత్వికులై, ఎవరై? దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా. గమనించారా? సమస్త దీనులారా, సాత్వికులుగా ఉండి ఆయన నీతి న్యాయం అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతకి వినయము కలవారు. మీరు వెతకి వినయము కలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు ఒకవేళ ఇంత చేస్తే కూడా అంటున్నాడు ఇక్కడ, ఒకవేళ ఓ సిగ్గుమార్జనులారా అని పిలుస్తున్నాడు. విధి నిన్నము కాకమునిపై కూడి రండి. అలక్ష్యం చేస్తున్నావు ఓ దేవుని ప్రజలారా, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని ప్రజలారా. ఇంకా సమయం ఉందే, మరోసారి చూద్దామని, ఇంకొక వారం చూద్దామని, ఇంకా సండే చూద్దామని అని అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తున్న దేవుని బిడ్డలారా, చూశారా? ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా ఊహించావా? కాలంలోనైనా నీవు సమాజంగా కూడుకోవడానికి లేని పరిస్థితి దాపరించింది మనకు. దేవుని మందిరంలో కూడి పాటలు పాడి ప్రభువుని ఆరాధించే దినములు పోతున్నాయి. ఇప్పటికైనా నీ మనసు మారలేదా? మనసు మార్చుకోలేదా? మార్పు ఫలించిన ఆశ లేదా నీకు? వింటున్నారా? నీ ఉన్న స్థలంలో జాగ్రత్తగా వింటున్నావు ఈ మాటల్ని. అయ్యో, ఎంత దైన్యమైన పరిస్థితి ఏర్పడింది ఈనాడు క్రైస్తవ సమాజానికి, లోకానికి. హృదయపూర్వక మందిరంలో చేరి ప్రభువును స్తుతించిన పరిస్థితి వచ్చి ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా మేలుకో, ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా
ఆరాధించు. ప్రభువు నువ్వు ఉన్న స్థలంలో విజ్ఞాపన చేయి. ఈ లోకం కొరకు, ఈ లోకముకి శాంతి కొరకు, ఈ లోక ప్రజలు నశించము కూడా రక్షింపడానికి కొరకు వారి కొరకు విజ్ఞాపన చేయి. ఈ లోకం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. సర్వ లోకములకు శాంతికరమైన నాడు సెలవిచ్చాడు. దేవుని వాక్యం చెబుతుంది యోహాను పత్రిక 2వ అధ్యాయం వచ్చిన భాగంలో ఆయన సర్వ లోకములకు శాంతికరమైనడని, ఆయనే మన పాపములకు ఏమిటి శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు కానీ సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోకమునకు శాంతికరమైన దేవుడు ఆయన. ఈ సృష్టికి శాంతికరమైన దేవుడు మన ప్రభువుల రక్షణ యేసుక్రీస్తు భగవంతుడు. పిలుచున్న దేవుని బిడ్డలారా, ఓ సిగ్గుమాలిచులారా, కూడి రండి, కూడి రండి. నా ప్రియమైన వాళ్ళారా, వేడుకో దేవుని పాదాలు చెప్తాం. మొరపెట్టు, దేవా ఈ పరిస్థితి తప్పించు నాయన, దీనులుగా మొరపెట్టండి, విజ్ఞాపన చేయండి, వేడుకోండి, కనీరు కాల్చండి దేవుని సన్నిధిలో. దేవా మా దేశమును, మా ప్రజలను, ఈ లోకాన్ని కాపాడు నాయన, రక్షించు నాయన. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రజలు రక్షించడానికి. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని పడంగా పెట్టాడు దేవాది దేవుడు. కూడి రండి ప్రియులారా, అలక్ష్యం చేయొద్దండి. నువ్వు ఉన్న స్థలంలో కూడుకో, నీ ఇంటిలోనూ కూడుకో, నీ కుటుంబంతో కూడుకో, నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ ఇంటి వారందరితో దేవుని సన్నిధిలో కూడి ప్రార్థించు. సమయము గతించిపోతున్నది. ఎప్పుడేమవుతామో తెలియదు, ఏ విధంగా సంభవిస్తుంది. నీ నాన్న మన జీవితంలో ఎటువంటి శ్రమలు మనం ఎదుర్కొనబోతున్నాయో, ఇవి కాచుకున్నాయో. పౌరవంతుడు అంట, ఇదిగో నేను నిమిషం విలుచున్నాను, నాకు అటువంటి శ్రమలు ఎన్నో నా కొరకు కాచుకుని ఉన్నవన్నాడు ఆయన. ఓ ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, ఆలకిస్తున్నారు ఈ మాటలు. జెఫన్యా ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నామంట. ఓ సిగ్గుమాలిచులారా, కూడి రండి. పొట్టు గాలి ఎగిరిపోయినట్టుగా సమయము గతించిపోతున్నది కనుక దయచేసి రండి. సమస్తమైన దీనులారా, సాత్వికులారా, దయచేసి యెహోవాను వెతకండి, దేవదేవుని వెతకండి, ఆయన పద్ధతికి రండి. నిర్లక్ష్యం చేయకండి. ఇంకా సమయం లేదు, సమయం గతించిపోతున్నది. వెతకండి. ఒకవేళ నువ్వు అలా వెతికి మార్పు చెంది దీనుడు వై ప్రభు సన్నిధిని వెతికి పశ్చాత్తాపం హృదయంతో ప్రభు పాదాల సాగిపడి నమస్కారం చేసి ఆరాధించి ప్రభుని స్తుతిస్తే, ఒకవేళ నీవు ఆ ఉగత దినమందు నీవు దాచబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దాచబడతావు, ఒక దినం ముందు దాచబడతావు. దీనత్వం కలిగి ఉన్నట్లయితే కూడిరా, అలక్ష్యము చేయకు, ఆలస్యము చేయకు. సమయము లేదు, ఇంకా ఉందని అనుకుంటున్నావా? లేదు బిడ్డ, లేదు. గతించిపోతున్నది, సమయం జరిగిపోతుంది, త్వరగా వెళ్ళిపోతున్నది. లేదు సమయము, జాగ్రత్త, త్వరపడాలి. మనం త్వరపడాలి. వెతకండి దేవుణ్ణి, యథార్థమైన హృదయంతో ప్రభుని ఆరాధించండి. జెఫన్యా రాస్తున్న మాట అది. ఇదిగో రండి, కూడి రండి, సిగ్గుమాలిచులారా అని పిలుస్తున్నాడు. ఎక్కువ మాట్లాడుతూ అంటున్నాడు. మొదటి అధ్యాయంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 21 వచ్చే భాగంలో చూసినట్లయితే ఒక మాట రాయబడింది ఇక్కడ. అందుచేత సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికతో, మీకనే సాత్వికముతో అంగీకరించు. వింటున్నారు ప్రియులారా? ఎసెన్షియల్ హియరింగ్. జాగ్రత్త విని మాటల్ని, ఇది చాలా అవసరం. ప్రియమైన పడ్డ వాళ్ళ ఎక్కువ మాట్లాడుతున్నాడు. సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మానమంటున్నాడు. ఓ సమాజమా, సాధుల సంఘ సభ్యులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డ, దేవుని వాక్యం చదివింపబడుచున్న, దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మానండి. ఇంకా ఎందుకండి? భక్తులు దావీదు చూశారా? ఇంతగా తగ్గించుకుని ప్రభువా నేను శ్రమల పాలైన తీరుడనైతిని. ఇట్స్ అ గ్రేట్ కింగ్. యథార్థంగా ఒప్పుకుంటున్నాడు ఆయన.
ఆయన చెప్తున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనయ్యాను బాబు, మీరు కూడా కండి దీనంతో నేర్చుకోండి అని భక్తుడే దావీదు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. నీలో నాలో దీనత్వం లేకపోతే, ఆ హ్యూమిలిటీ లేకపోతే, దేవుడు తెలుసు సంఖ్య బంధించి శత్రువులు పంపించి చాలాసార్లు తీసుకెళ్లి శత్రువు రాజ్యం తీసుకెళ్లి అక్కడ బుద్ధి చెప్పి తీసుకొస్తాడు. మళ్ళీ మనశ్శేషం తీసుకొచ్చినట్లుగా వింటున్నారా ఈ మాటల్ని? ప్రేసకమా వింటున్న దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆన్లైన్ సర్వీస్ ఎక్కడెక్కడ మీరు వింటున్నారో, మీరున్న స్థలంలో జాగ్రత్తగా నేను వాక్యం పరిశీలన చేసుకొని మనం చేస్తున్నారు. వాక్యం వెల్లడిలో ఔషధికి తెలివిగా వాక్యం చెబుతుంది. The angels of thy word give the light, it gives understanding simple. Art the master in thy word, and let not any iniquity have dominion over me. అని 119వ కీర్తన 130 వచనంలో 133వ వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నవి. నా ప్రసంగమా దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మనం చేస్తున్నా, నేను బతిమాలు కొనుచున్నా, ప్రభు పక్షం నేను వేడుకొనుచున్నా. ఆయన బలిష్టమైన చేతి కింద దినమస్కోని వేడుకో, దేవాలను కనికరించున్నా. ఆయన దినురాలుగా జీవిస్తున్నారా? సమస్త కల్ముషమును విలువేగించున్న దుష్టతను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును, అనగా ఈ శక్తి గల ఈ వాక్యాన్ని, నేను మార్చిన వాక్యాన్ని మన బ్రతుకులు సరిచేసి ప్రభు యొక్క పరిపూర్ణ సాధనలను మార్చండి. ఈ వాక్యాన్ని ఆశామాషిగా వినొద్దు, అటు ఇటు ఊగుతా వినొద్దు, ఎటో వింటూ ఎటో తల పెట్టుకొని వినొద్దు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తుంది. సాత్వికమైన మనస్సుతో దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దేవుని వాక్యాన్ని అంగీకరించబడి దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది ప్రియమన్నా, వింటున్నారా? ఆ గొప్ప దీనత్వాన్ని మనం కలిగి ఉన్నామా? మన ఆత్మవిశుద్ధుల పరిశీలన చేసుకున్నా ఉంటున్నావా? ఈ మాటల్ని నీవు ప్రియమైన వాళ్ళరా, ఎక్కువ వాటిగా ముందుకెళ్ళినట్లయితే ప్రభు మనం ఆ దీనత్వం నేర్చుకుంటున్నాం. దేవుని మనం నేర్చుకోవచ్చు. దేవుని వాక్యం రాయబడింది. ఇంకొకసారి చూసినట్లయితే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచ్చిన భాగములో సంఘానికి తెలిసిన గొప్ప మాట అక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచ్చిన భాగములో చదువుకున్న ఒక మాటని, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచ్చిన భాగములో, ఒక సాధువైనట్టు మృదువైనట్టు, the meek and quiet spirit. It's a meek and quiet spirit అని రాయబడింది ట్రాన్స్లేషన్ లో. Meek and quiet spirit. It's a precious in God's sight. ఇది చాలా యోగ్యమైన రాయబడింది. చదువుకున్నట్లయితే రాయబడింది, దేవుని కనుదృష్టి ఎదుట చాలా గొప్పది, ఇది చాలా మహిమకరమైనటువంటిది మాట రాయబడింది. అక్కడ చదువుకున్న మాటల్ని, సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణము అను. వింటున్నారు సంగమా? అన్నాడు పేతురు రాస్తూ ఆ సమాజంలో తెలియజేస్తూ, స్త్రీతో మాట్లాడుతున్న మాట ఈనాడు సమాజం అందరితో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీకే కాదు, ఇక్కడ ఈ వాక్యం ఇచ్చిన నీకు నాకు మనకు క్రైస్తవ లోకానికి బోధిస్తున్నటువంటి సజీవన వాక్యమే. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము. ఈనాడు కనపడవు స్త్రీలో పురుషుల్లో, ఎవరిలో కనిపించో నటిస్తున్నారు అంతే, చాలా సాధువు ఉన్నట్లుగా. బిడ్డ పరిశీలన చేసుకో బిడ్డ, నీ జీవితంలో ఒకసారి వాక్యం సరి చేసుకో. ఎంతకాలం అట్లాగే సాగిపోతావు? మార్పు చెందవా? మారు మనసు పొందవా? మారు మనసు ఫలాలు ఫలించవా? ఆలోచించుకోడు ఒకసారి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది బిడ్డ. ఫలములు ఫలించు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. ఈ మాట నిజం, ఈ మాట నిజం. నమ్మాలి దాన్ని భయంతో తీసుకోవాలి. ఆ వాక్యం విన్నప్పుడు భయపడాలి. ఎందుకంటే భక్తుడు అన్నాడు కదా, హబక్కూ గ్రంథంలో హబక్కూ ప్రవక్త మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో, ప్రభువా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడ్డాను ప్రభువా. ఈ మాట భయం ఉందా నీ జీవితంలో? భయపడుతున్నావా దేవుని వాక్యానికి? దేవుని మాటకు వణుకుచున్నావా?
దేవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడొచ్చున్నానని హబక్కూకు ప్రవక్త మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు. ప్రవక్త భయపడుతున్నాడు అక్కడ. వింటున్నారా ఈ రోజున? ఓ నిర్లక్ష్యం చేస్తున్న ఓ వ్యక్తి, ఓ విశ్వాసాన్ని పెంచుకుంటూ చలామణి అవుతున్న వ్యక్తిగా జాగ్రత్త. దేవుని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని వాక్య నిర్లక్ష్యం చేస్తూ ప్రవచన పెట్టాడు. ఓ మనుషుడా, ధీరుడుగా జీవించు. మనస్సు విడిచిపెట్టలేదు దేవుడు తెలుసా నీకు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సైకిళ్లతో బంధించి తీసుకెళ్తాడు శత్రువు. జాగ్రత్త సుమా. నేను భయపెట్టడానికి వచ్చాను అనుకుంటున్నారా? కాదు, మిమ్మల్ని ప్రేరేపించడానికి వచ్చాను. మిమ్మల్ని ప్రభువుని సిద్ధపరచడానికి నియమించాడు దేవుడు. నిన్ను ప్రేరేపించి, వాక్యం నేను ప్రేరేపించాలని. భయపెట్టడం నా ఉద్దేశం కాదు. దేవుని వాక్యం చెప్తుంది. అది వాక్యం భయాన్ని కలిగిస్తాడు. లేకపోతే హబక్కూకు ఎందుకంటాడు ఆ మాటని? ప్రభా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతూ ఎందుకన్నాడు ఆ మాటని? ప్రవక్త భయపడుతున్నాడండి, పరిశుద్ధుడు. దగల దేవుని యొక్క సేవకుడు, ఆయన ఏర్పరచుకున్న సేవకుడు ఆయన. ఆయన అంటున్నాడు, దేవా మహోన్నతుడైన తండ్రి, దేవుడా నిన్ను గూర్చిన వార్తను విని నేను భయపడుచున్నాను. ఈనాడు నువ్వు వింటున్నావు, భయపడుతున్నావా? దేవుని వాక్యం భయపడుతున్నావా? ఆ వాక్యానికి భయపడుతున్నావా? వాక్యాన్ని భయపడి స్వీకరిస్తున్నావా? భయపడి ఫలిస్తున్నావా? ఏదో వాక్యం వింటున్నా వెళ్ళిపోతాను అనుకుంటూ సరిచేసుకుంటూ సాగిపోతున్నావా? ఏదో కాంప్రమైజ్ అవ్వాలి. జాగ్రత్త బిడ్డ. సాధువైనట్టి మృదువైనట్టి గుణమనే అక్షయ అలంకారములు కల మీ హృదయపు అంతరంగాన్ని, స్వభావమును మీకు అలంకారంగా ఉండాలి. వింటున్న దేవుని బిడ్డలారా, సాధువైనట్టు మృదువైనటువంటి అక్షయ అలంకారములు నీ అంతరంగ స్వభావములో ఆత్మీయ అలంకరణ మనకు ఉండాలి. అలంకారంగా ఉండాలి. అది ఏమంటున్నాడు ప్రభు అక్కడ? అది దేవుని దృష్టికి మిగులా విలువ కలది. మిగులా విలువ కలది. మీక్ అండ్ క్వైట్ స్పిరిట్. తీరత్వం ఉందా? అప్రియమైన వాళ్ళ పెంచిన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని వేడుకొచ్చున్నాను, మిమ్మల్ని బతిమాలతో అడుగుతున్నాను. దేవుని సేవకుడిగా ఈ ఆత్మీయ జీవితం నీకుందా బిడ్డ? ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాలి. దేవుని బలిబిడి వద్ద నిన్ను నీవు, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. దినమెల్లా మేము వధింపబడినటువంటి గొర్రె పిల్లలలో ఉన్నామంటున్నాడు భక్తులైన పౌలు. వధించబడిన గొర్రెలమ్మ దేవుని పాదాచేత వధించబడతాం. ప్రతిరోజు దినమంతా కూడా దినమెల్లా వధించబడిన గొర్రె పిల్లలమయ్యా ఉంటున్నామా మనం? అలాగునా పెంచున్నావో? క్రైస్తవ సమాజమా ధీరుడిగా మార్చబడ్డావా? ధీరత కలిగి ఉన్నావా? ఒకవేళ ఈ రోజు వరకు ధీరత లేకపోతే ఈరోజు మార్చుకో. ప్రభు సేవకుని బతిమాలుకుంటున్నా. గుణమైనటువంటి సాధువైనటువంటి అక్షయ అలంకారములు మీ అంతరంగ స్వభావములో ధరించుకుంటే అది దేవుని దృష్టికి మిగులా విలువ కలది. It's a precious in the God's sight. అలాగే మాట్లాడుతున్నాడు భక్తుడు, వేద సమాజానికి తెలియజేస్తుంది. ఇంకో వాళ్ళు మనం చూసేటైతే యెషయా ప్రవక్త మాట్లాడుతూ యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. 29వ అధ్యాయంలో 19వ వచ్చే భాగంలో చూస్తే ప్రియమైన వాళ్ళ అక్కడ రాయబడిన మాట మనం గమనించండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికంటే సంతోషము? A mixture of joy and the fresh joy in the Lord. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికం. మనుషులలో బీదలు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. వింటున్నారా ఈ మాటల్ని? దేవుని యందు దీనత ఎవరో తెలుసా? దీనులు. ఆ దీనులకు అధికమైన సంతోషాన్ని ప్రభు ఇస్తానని చెప్తున్నాడు.
కావాలి నా సంతోషం కోల్పోయావా నీవు? చెక్ చేసుకో. సంతోషంగా జీవిస్తున్నావేమో, సంతోషం కోల్పోయావేమో, నీ జీవితంలో ఆనందం కనిపించడం లేదేమో. వాక్యాలు పరిశీలన చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు కదా, దీనులకు మాత్రమే గొప్ప సంతోషం. ఒకవేళ డబ్బు సంపాదిస్తే, బిడ్డలు మేడ సంపాదిస్తే, ఆస్తి సమకూర్చుకున్నట్లయితే, మంచి భోజనం సంతోషం ఉండవేమో అనుకుంటున్నావేమో. కాదు కాదు, దేవుని యందు దీనులకు అధికమైన సంతోషము. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా దావీదులో ఈ మర్చిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. అందుకనే ప్రభువా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎవరి లోకం తలంచకపోయినా, ఎవరిని జ్ఞాపకం చేసుకోలేకపోయినా, ఆ జీవాధిపతిన దేవాది దేవుడు సర్వోన్నతుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవదేవుడు, నీవు నేను మనము దీనులమైతే ఆయన మనం తలంచుకొనుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా వాళ్ళ అలగిస్తున్న ఈ మాటల్ని అతిశయిస్తున్నావా లేక? నీ ఉద్యోగాన్ని బట్టి, బట్టలు బట్టి, నీ స్థితిని బట్టి, నీ ధనాన్ని బట్టి, లేక నీవు కలిగినటువంటి ఇంకా శ్రీ సంపదలు బట్టి ఈ లోకంలో కూడా పేరు ప్రఖ్యాతులు అతిశయిస్తున్నావా? తగ్గించుకోవాలి. ఎంత ఎదిగిపోతే అంత ఒదిగిపోవాలి, ఎంత ఎదిగితే అంత ఒదిగిపోవాలండి. కనిపించకూడదు. ఈ స్థితి దేవుడు నీకు కలుగు చేసి ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసి, నువ్వు ఉన్న ఈ స్థితి, ఇప్పుడు నీ ఉన్న ఈ స్థితి దేవుడు ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయన పాదాల సాగిలపడు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు అన్నాడు కదా సమూయేలు ఆ రోజున యెషయాతో, వీరే నా ఇంకెవరు ఉన్నాడా? కనసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడు. అయ్యా, ఆహా, ఏమి సాక్ష్యము! గొర్రెలు మేపుకుంటున్నాడు. చూసారా? అయితే రాని, ఆ కనసారి వాడు రాని. గమనించారా? ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని, గొర్రెలు మేపుతున్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఎంత ప్రేమించి దేవుడు ఎంత ఉన్నత మనస్సులకు హెచ్చించాడో చూశారా? దీనులకు కలిగే గొప్ప ఆధిక్యత అది. వెలుచున్న నీవెక్కడో ఉన్నావు? నీ స్థితి ఏంటి? నా స్థితి ఏంటి? మన స్థితి ఏంటి? మనం ఎక్కడ ఉన్నాం? ఏ స్థితిలో పడి ఉన్నాం? ఎక్కడి నుంచి నిన్ను పిలుచుకొచ్చాడు? దేవుడు సత్యాన్ని ఎరుగున్నావు ఎప్పుడైనా? ఈ చౌద్దు విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్త. ఈ వాక్యం కోసం నీ లెక్క అడుగుతుంది. జాగ్రత్త సుమా. మాకెవరు బోధించలేదు, మాకెవరు చెప్పలేదు, మాకు ఈ వాక్యం తెలుగు పేరదు, బుకాయించవచ్చు. కానీ బైబిల్ చెబుతుంది, ఇదిగో గోడలలోని రాళ్లు మొరపెడతాయి. హబక్కు రాస్తున్నట్టు హబక్కు గ్రంథం రాయబడింది. గమనించాలి ఈ మాటల్ని మీరు ఎప్పుడైనా? 2వ అధ్యాయంలో 11వ వాక్యంలో రాయబడింది, గోడలలోని రాళ్లు మొరపెడతాయి, దూరములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తాయి. జాగ్రత్త సుమా. నువ్వు చెప్పలేదు, నువ్వు వెళ్ళదని ఒకవేళ నువ్వు బొంగితే గోడలు రాళ్ళు మొరపెడతాయట. చెప్పాడు, జాగ్రత్త. ఆ రోజు దైవుడు వాక్యం ప్రకటించాడు, సందేశాన్ని ఇచ్చాడు. నీకు పలానా రోజు పలానా 7 పలానా సమయంలో ఈ మాట చెప్పాడు. ఖచ్చితంగా డేట్తో పాటు, గంటతో పాటు, నిమిషాలతో పాటు, సెకండ్తో పాటు చెప్పేస్తుంది. అవునని ఈ దూలాలు ప్రత్యుత్తరం ఇస్తాయి. జాగ్రత్త సుమా. చెప్పలేదు అంటానికి వీల్లేదు, నేను వినలేదు అంటానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు విన్నావు. వింటున్నారా ఈ మాటల్ని? ఆలకిస్తున్నారా ఈ మాటల్ని? ప్రభు మనం చూస్తున్నా. బతిమాలు గురుచున్నాను బిడ్డాన్ని నేను దేవుని దీవించడానికి మాట చెప్తున్నాడు. దేవుడుగా జీవించడానికి కోరుకుంటున్నాడు దేవుడు. వింటున్నారా? అంగీకరిస్తున్నారు ఈ మాటల్ని? ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త సుమా. జాగ్రత్త. జాగ్రత్తగా విన్నాక మాట్లాడు. ఎక్కువ మాట మనం చూసినట్లయితే నేను వాక్యాలు చెబుతున్నా. దేవుని వాక్యం ప్రియమైన వాళ్ళరా, దీనిలో కలిగే సంతోషం కలిగిస్తుంది. ఎక్కువ మాట మనం చూసినట్లయితే గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఆ యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాలు మనం చూసినట్లయితే నాకు చాలా ఇష్టమైన మాట, చాలా భయం కలిగించేది మాట. ప్రియమైన ఈలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఈలాగు ఆజ్ఞ ఇస్తున్నాడు ఆయన. ఆకాశము నా సింహాసనం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించినటువంటి ఇల్లు ఏ పాటిది?
నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినటువంటి ఇల్లు ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములే కదా, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. గమనించారు, ఈ కంటిన్యూస్ మాటలు గమనించారు. ఇక్కడ ఇవన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు ప్రభు, ఎవడో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకు. గమనించారా? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. There is a man to whom I look, he that is humble and contrite spirit. ఎవరు చూస్తున్నాడు దేవుడు? ఎవరిని ఎదురు చూస్తాడు? ఎవడు దృష్టి చూస్తాడు తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో. God always seeking the contrite spirit. Humble man, a meekness, humility కలిగి ఉన్నారు ఈ రోజు మన జీవితంలో. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠ, ఓ మనుషుడా నీవు నా నిమిత్తం కట్టిన నీళ్లు ఉద్దేశించి ఇల్లు ఏ పాటి అవన్నీ కూడా నా హస్తులు కాదా అని యెహోవా ఇలాగూ సెలవిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు. ఇదిగో ఇవన్నీ నావే. నా కొడుకు ఎన్నెన్నో చేసావు అనుకుంటావు కదా, నువ్వు ఇల్లు బావ దేవుడు మందిరం కట్టారు, పెద్ద సంస్థ కట్టారు, పెద్ద మందిరం కట్టారు, ఇంకేదో చేశారు, పెద్ద స్టేడియం కట్టారు, ఏదో చేస్తూ అనుకుంటున్నావేమో. అవన్నీ ఉన్నది కాక క్రైస్తవ జనసమూహమా జాగ్రత్తగా గమనించు. వాటిలో వాటి గురించి ప్రభు సంతోషించలేదు. ఎక్కడ ఎవడు దీనుడై నోట్ చేసుకున్న వాటిని చదువుకొని ఈరోజు ప్రకటన ఈ మాటని జాగ్రత్త నోట్ చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి దాన్ని ధ్యానించే మాటలు ఈ రాత్రికాల సమయంలో ఇవా రాత్రి యెహోవా వాక్యము ధ్యానించండి. ధర్మశాస్త్రంలో వాక్య ఈ మార్గాన్ని నువ్వు చక్కగా వర్ధిల్లప్ప చేసుకుంటావు. మాత్రం ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే. వాని తప్ప ఎవడు చూడంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది మీకు మాటల్ని? వానినే అన్నాడు అంతే. నో అదర్ చాయిస్. అన్ని కట్టిపెట్టు, మూట కట్టేసి పక్కన పడేసి దాన్ని అంతటి కూడా జస్ట్ సో ది డస్ట్ పెన్ మెయింటెనెన్స్. దీనితో కలిగి ఉన్నావా? ఆ గొప్ప దీనత్వం కావాలని కోరుకుంటున్నాడు. ఎవడు దీనుడా? ఎందుకంటే వాక్యం చెప్తుంది. మనం ఒక బతిలో రాస్తూ 4వ అధ్యాయంలో 6వ వచన భాగంలో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమో తెలుసా? అహంకారులను ఎదురించి చూస్తున్న వాక్యాన్ని ఒకసారి ఆయన దీనులకు కృప ఇచ్చాడు. గమనించు 4వ అధ్యాయం 6వ వచన భాగం చదువు. ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత ఆయన ఎక్కువ కృప ఇచ్చును. మరి ఏమంటున్నాడు? ఎక్కువ కృప ఇస్తాడట. ఎక్కువ ఆయన ఎక్కువ కృప ఇచ్చును, అందుచేత ఆయన ఎక్కువ కృప నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి దాన్ని పొందాలని ఏం చేయాలంటున్నాడు? అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దీనులకు కృప అనుగ్రహించును అనే మాటకు ముందేమన్నాడు? ఆయన ఎక్కువ కృప ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చెక్ చేసుకో, ప్రభు నేనేం కృప అంటున్నావా? దేవుడు నాన్న ఎక్కువ కృప చూపించాడు చెప్పగలుగుతున్నావు ఈ రోజున. అందరూ ప్రభా కృప కలిగి ఉన్నానండి, ఆయన కృప అండి అంటున్నారు. ఎక్కువ కృప ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నీకు నాకు మనకు. మాట ఆయన చెప్పిన మాట, ఆయన ప్రకటించిన మాట, పరిశుద్ధాత్ముడు లిఖించిన మాట అది. ఆయన ఎక్కువ కృప ఇచ్చిన, అందుచేత అహంకారులను ఎదిరించి resist the pride and give the grace in the humble. ఇందులో ఉందా ఆ దీనత్వము?
ఆస్తి ఎదిగితే చాలు, కొంత చదువుంటే చాలు, కొంత డబ్బు ఉంటే చాలు, లేకపోతే కొంత ఆత్మీయతలో మెరుగుపడితే చాలు, ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతుంటామా? ఏముందండి అసలు మనకు? మన ఆత్మీయత ఆయన ఎందుకు కనపడుతుంది? ఆయన దగ్గర నిలబడతావు ఒక రోజున, అందరూ కూడా నిలబడాల్సిన ఒక దినం వస్తుంది. ఆయన వద్ద ఒక తక్కువ వేయి విషయం ఉంది, అక్కడ చూచేస్తాను అందరినీ కూడా, నిన్ను నన్ను మన ఒక్కొక్కరిని కూడా మెనే టేకులు ఫార్సి సత్యం తక్కువ చూసిన పడేస్తాం, జాగ్రత్త అనుకుంటున్నారేమో. ఓ ప్రియమైన దేవుని సంగమా, సంగతులారా, ఓ స్థానిక సంగతులారా, మెనే టేకులు ఫార్సి జాగ్రత్త ఆయన వద్ద ఉంది. ఓ తక్కడ ఉన్న జాగ్రత్త, దాంట్లో చూచేస్తాడు నిన్ను నన్ను మన అందరినీ కూడా అక్కడ వెళ్ళిపోతాం. అది ఎక్కువ కృప ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుచేత అహంకారులను ఎదిరించి, వద్దు అహంకారం, వద్దు అతిశయము, వద్దు గర్వము, నీకు నాకు మనకు వద్దు అతిశయం, వద్దు దీనులముగా దీనురాలుగా మార్చిపడిపోతావు దేవుని పదాలు చెంత. వింటున్నారా ఈ మాటల్ని? సరిచేసుకుంటున్నారా? తగ్గించుకుంటున్నారా? దీనితో కలిగి ఉంటున్నామా మనము? అహంకారుడు ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించును, కృప అనుగ్రహించు. అందుకనే పేతురు భక్తులకు మాట మాట్లాడుతూ అంటున్నాడు, పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో 5-7 వచ్చాం మనం చూసినట్లయితే, మంచి లేఖనం రాబడి, గొప్ప వాక్యం రాబడి అక్కడ చదువుకున్న వాక్యాన్ని, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి. చిన్నలారా పెట్టిన చిన్నపిల్లారా, చిన్నలారా అంటే చిన్నపిల్లవాడి కాదు, ప్రభు బిడ్డతో చెప్తున్న మాట అది. ఎందుకంటే వాక్యం అలాగే పరిచయం చేస్తూ యోహాను పత్రిక చిన్నపిల్లలారా అని మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా అంటాడు, అంటే చిన్నపిల్ల అంటే మీరు పాద పిల్లని కాదు, ఆత్మీయ బిడ్డలు. పిల్లలారా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు. గమనించదా? ఎదుటి వాని ఎడల ఎట్లుండాలా? బాగా వినండి జాగ్రత్తగా. ఎలా ఉండాలంట? ఎదుటి వాని ఎదుట ఎట్లుండాలి నీవు? మనం చూస్తానే, అబ్బాయి వీడికి ఎంత గర్వం ఉంది, ఎంత పొగులు అనుకోదు. మనం చూస్తానే, నిన్ను నన్ను చూడగానే అబ్బాయి ఈయన ఎంత దీనుడు, ఎంత దీనుడు అనిపించేట్టుగా ఉండాలి. మనం అట్లాగని వేషాలు వేసుకోవద్దండి. నిజంగా మన ప్రవర్తన అలా ఉండాలి, మాట అలా ఉండాలి, మన యొక్క మన యాక్షన్ అలా ఉండాలి. ఇది నటిస్తే వచ్చేది కాదు, ఇది ప్రభు చేత నలిగిపోతే వస్తుంది. శ్రమలలో నేను ఏమైనాడు? శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువా. ప్రభు కోసమే శ్రమపడి, ప్రభు పరిచయంలో శ్రమపడి, ప్రభు సన్నిధిలో శ్రమపడి, ప్రభు పాదార్చత తగ్గించుకొని విధేయత నమ్రత చేత ఆరాధించే వాళ్ళు మాత్రమే ఆ దినంతం వస్తుంది. ప్రతివాడు ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే మన వస్తువు పైన కనిపించే రీతిగా మనం చూస్తానే తెలిసిపోతుందండి. నీళ్ళు ఎంత దీనత్వం ఉందో, నువ్వు ఎంత దీనుడు, ఎంత దీనురాలువో ఉందా? నటన వద్దు. నటిస్తే ఏదో ఒక రోజు తీసేస్తాడు దేవుడు. నటన అస్సలు పనికిరాదు దేవుడికి. ఈ లోక నటన గతించి పోవచ్చున్నది అన్న రాయబడింది కొన్ని పత్రికలో. ఈ నటన గతించిపోతుంది ప్రియులారా. నటన వద్దు, నిజ జీవితం కావాలి. వింటున్నారా ఈ మాటల్ని? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచిస్తున్నావా? ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ఏం చేయాలి? ధరించుకోనండి. ఆ దీన మనసుల వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు మళ్ళీ అంటే చూసారా? అది యాకోబుతో చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ కూడా రాయబడి పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నపిల్లలారా, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. వింటున్నారని మాటలు ఎంత దీనుడో చూసారా దావీదు భక్తుడు. అందరూ ఉద్యోగానికి వెళ్తే చిన్నపిల్లవాడే ఆయన గురించి ఏం రాయబడి, ఏ అన్నను గురించి రాయబడిందో పరిచయము.
ఆయన గురించి ఏమన్నాడు బైబిల్లో? ఓ ఎర్రటి వాడు, సొగసైన వాడు, మహాసుందరుడు. అబ్బా, అటువంటి ఆయన గొర్రెలను మేకెళ్ళాడండి. ఎంత తీరంగా బ్రతికాడు అక్కడ. ఆ అరణ్య ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటూ ప్రభువుతో సంబంధం కలిగి పాటలు రాస్తూ, పాటలు పాడుతూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును గణపరచుచు. అబ్బా, అందుకే కోరుకున్నాడా ఆ ఎర్రటి వాడైన దావీదుని, ఆ సుందరుడైన దావీదుని, ఆ మహాపరిశుద్ధుడైన దావీదుని, బాలుడైన దావీదుని, ఎర్రని వాడైన దావీదుని దేవుడు ప్రేమించి ఏర్పరచుకున్నాడు. కడసారి వాడు ఉన్నాడు ఇక్కడ గొర్రెలు పిలిపించి మాట్లాడదామన్నాడు. ఆయన రాగానే అంటున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనత్వం, దీనుడిగా ఉండు. దీన మనసుని వస్తాన్ని ధరించుకో. ఎదుటి వారిని అలా ప్రవర్తించు. చూస్తానే మనకు ఒక విధమైనటువంటి అదృశ్య మనుషులు కనిపించడానికి వీల్లేదు. మనం కనపడతాం. క్రైస్తవుడు అనగానే దీనత్వం మాత్రమే కనిపించాలి. క్రైస్తవుడు అంటే ఆ వ్యక్తిలో ప్రేమ, మృదువైనట్టు, సాధువైనట్టు, దీనమైన మనసు కనిపించాలి ఈ లోకం. వింటున్నారా? పరిచయ చేతులు కొన్ని విన్నావు కదా, నువ్వు విన్న వ్యక్తిని ప్రకారం చెప్పు, నీ కుటుంబానికి చెప్పు. లేకపోతే వెనకపోతే వాళ్ళు ఇలా ఈరోజు దేవుడు మన ఈ వాక్యంతో మాట్లాడు నాతో, ఇదిగో నువ్వు నేర్చుకో, ఇలా ఉండాలి మనం అని బోధించిన వాళ్ళకి. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త సుమా. ఈయన మనస్సు అనే వస్త్రమును ఎదుటి వాణిని నువ్వు ధరించుకో. ఎందుకంటే అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప ఇచ్చారు కనుక తగిన సమయం ఉంది. ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఒక సమయం ఉందండి. ఆ తగిన సమయం ఇస్తాడు దేవుడు. నిన్ను అలాగే పెట్టాడా? తగిన సమయానికి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగుడు. ఏ మనస్సు? దీన మనస్సు కలిగుడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు. అది కావాలి, మనం కోరుకుంటాడు. ఉందా? ఆ హంబులెస్ ఉందా? ఆ కాన్ఫిడెంట్ స్పిరిట్ ఉందా? ఆ మృదువైనటువంటి, ఆ సాధువుడి మనసు కలిగి ఉన్నామా? ఆలోచించుకోండి ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలారా. దయచేసి ఆలకించాను. 10 మాల గురించి నాన్న బిడ్డ నేను చివరికి మాట చెప్పి ముగిస్తాను. ఇవన్నీ నేర్చుకుందాం. వింటున్నారు మాటల్ని? ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దుష్టుడని చెప్పిన దేవుడు నీలో నాలో దీనత్వం ధరించుకొని బోధిస్తున్నాడు. దేవుడు ఈ రోజున అహంకారమైన జీవితము నీలో నాలో ఉండడానికి వీలు లేదు. మనలో ఉండడానికి, క్రైస్తవ సమాజంలో ఉండడానికి వీల్లేదు. అది నలిగిపోవాలి, కాలిపోవాలి, తొక్కిపోయి నేను అని అహంకారాన్ని తీసేద్దాం. దీనులుగా మార్చబడదాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైన వలన కీర్తన 26వ కీర్తనలో 22వ కీర్తన అనుకుంటా. 22వ కీర్తనలో 26వ వచ్చిన భాగంలో నాకు చాలా ఇష్టమైన మాట, ఒక మాట రాబడింది. 22వ కీర్తన 26వ వచ్చిన మాట, a meek shall eat and be satisfied. They shall praise the Lord that seek him. Your heart shall live forever. గమనించిన మాటలు, చదువుకున్న మాటల్ని. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు. మీ ప్రాణము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గనుక. చూసారా? దీనులు భోజనము చేసి ఏమంటున్నాడండి? తృప్తి పొందుతారంట. ఏమంటే అందరూ భోంచడం లేదా? డబ్బులు కూడా భోంచలేదా? అతిశయుడు భోంచడం లేదా? గొప్పవాడు భోంచడం లేదా? ఈ అధికారులు భోంచడం లేదా? దీనులు భోంచడం లేదా? లేకపోతే మరి విషయాలు భోంచడం లేదా? ప్రతి ఒక్కరు ఏదో తింటున్నాం కదా. కానీ బైబిల్ ఏం చెబుతుంది? దీనులు భోజనము చేసి తృప్తి పొందేదారు, యెహోవాను వెదుకువారు హృదయమునందు యెహోవాను వెదుకువారిని స్తుతించెదరు. మీ ప్రాణములు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. We shall eat and be satisfied. నాకు చాలా ఇష్టం అన్నమాట. దీనులు భోజనం చేసి ఎట్లుంటారంటే తృప్తిగా ఉంటారు.
దీని మనసు కలిగిన వారు ఎలా ఉంటారంటే వారికి దేవుడు వారికి ఇచ్చిన దాన్ని తీసుకొని చాలా సంతృప్తిగా భోంచేసి ప్రభువాని గొంతములని నిండు మనసు కృతజ్ఞతలు. ఈరోజు అలాంటి వాళ్ళు లేరు. చాలా మంది ఎంత తిన్నా ఏది తిన్నా వాళ్ళు తృప్తి సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటా. ఇప్పుడు నా ప్రారంభ జీవితంలో నా దీన పరీక్షలో ప్రారంభించినప్పుడు ఎంతో దీనాది దిన స్థితిలో నేను పరీక్షలు కొనసాగిస్తున్న దినములలో ఒకనొక రోజు వచ్చింది. ఆ రోజున నా కుటుంబంలో చాలా కష్ట పరిస్థితుల్లో పరీక్షలు కొనసాగిస్తున్నా. ఆ సమయంలో కొద్దిగా కొన్ని ఒక దాన్ని ఏమంటారంటే నూకలు అంటారండి, దాన్ని బ్రోకెన్ రైస్ కొద్దిగా ఉన్నాయి. బ్రోకెన్ రైస్, నూకలు రైస్ కాదు, కొన్ని ఆ కొద్ది ఒక బియ్యాన్ని, ఆ కొద్ది నూకని మా పాస్టర్ గారు గంజి కాశారు. దానిని మేము కుటుంబం కూర్చొని మొదట కొద్దిగా ఉంది కదా, ఫస్ట్ పిల్లలతోనే కూర్చొని ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు నాకు. మేము ఆ పిల్లలకి ఆ ప్లేట్లో కొద్దిగా గంజి, గంజిని ఆ ప్లేట్లో వేసినప్పుడు మా కుమారుడికి నాన్న ప్రార్థన చేయడం అట్లంటే వాడన్న ప్రార్థన ఈరోజు నా హృదయంలో ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎంతో సంతోషపడతాను ఆ ప్రార్థన. వాడు చిన్న ప్రార్థన, అక్కతో కాదు బిడ్డలు కదా. వాడు ఏం చేశాడంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, గంజి ఇచ్చినందుకు వందనాలు అన్నాడు. విన్నారా ఈ మాటలు? వాడు అన్న ప్రార్థన ఈరోజు నా హృదయం మారుమరుగుతారు. చిన్న వయసు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుందేమో. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, గంజి ఇచ్చినందుకు వందనాలు అన్నాడు నా కుమారు. ఈరోజు ఆయన MBA కంప్లీట్ చేసి ఉద్యోగం కూడా పోకుండా దేవుని పరీక్షలకు డెడికేట్ చేసుకుని నాదపడే పరీక్షలు కొనసాగిపడుతున్నాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళ ఆ పిల్లవాడు ఈ రోజున ఆ మాట వాడికి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాం. మా కుమారుడికి దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు. ఆ గంజి తాగి మా వాడు, నా కుమారుడు తృప్తి, వాడు తాగుతూ ఉంటే వాడు ప్రార్థన చేస్తే నేను తట్టుకోలేకపోయినా. గంజి కాసుకొని తాగిన దినములు మాత్రం ఆ స్థితిలో వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు దేవుడు. పేరెంట్స్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ నేను నేర్చుకున్నా, నా కుటుంబానికి నేర్పించా. దీనుగా జీవించా. అహంకారం ఎప్పుడు గుర్తు, అహంకారం ఎదిరిస్తాడు దేవుడు, దీనులకు కృప ఇస్తాడు దేవుడు. తగిన సమయం ముందు ఆయన నిన్ను నన్ను హెచ్చించినట్టుగా ఆయన పరిస్థితుల చేతి కింద దీన మనసులను జీవించండి. నా ప్రియమైన వాళ్ళ దేవాన్ని శ్రమల పాలే దీనుడనైతేనే ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ఈ దావీదు కలిగినటువంటి గొప్ప అనుభవం అని యథార్థంగా ఇంత గొప్ప రాజు చేసిన ప్రార్థన, అది మహా గొప్ప రాజు. విక్షులారా, ఈ మాటని ఈ రాత్రికాల సమయంలో దాదాపుగా 10 మాటలు ప్రభు మనకు వినిపించాడు. దినులుగా ఉంటే ఏం మన జీవితంలో కలుగుతుందన్నది గమనించారు. ఈ మాటని మళ్ళీ జ్ఞాపకం చేయడానికి సమయం లేదు కాబట్టి మీరు విన్న ఈ మాటలు ముక్కలు మీరు రాసుకుని ఉంటే మీరు తిరిగి బైబిల్ని పరిశీలించండి. ఇవి నీ జీవితంలో లేదో ఒకసారి చెక్ చేసుకో. ప్రేమైన వాళ్ళ ఈ గొప్ప రాజు జీవితంలో కలిగిన ఆ తీరుత్వాన్ని బట్టి ప్రభు ఎంతగా హెచ్చించాడు ఆయనని, ఎంతగా తలంచుకున్నాడు దేవుడు ఆయన్ని.
ఉందా ఆ దీనత్వము? లేకపోతే అడుగు దేవుణ్ణి. ఆ గొప్ప దీనత్వమును కోరుకో. దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాను. తల వంచి మీరున్న స్థలంలోనే, దేవా, నాలో, మాలో, నా కుటుంబంలో, నా వ్యక్తి జీవితంలో ఆ గొప్ప దీనత్వం నాకు దాయిచే ప్రభువా. నేను అతిశయించాను ప్రభు. నన్ను బట్టి, నా స్థితిని బట్టి, నా చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నాకున్న కలిగిన సంపదను బట్టి దేవా, నేను అతిశయించు, నన్ను క్షమించు. కేవలం నీ కృపలో నాకు కలిగినదే ప్రభువా. నేనున్న ఈ స్థితి నీవు నాకు ఇచ్చినది దాన్ని ప్రేమించి I'm nothing. I'm not the most part of my Lord. I'm unworthy, Lord. I'm unworthy. నేను ఎన్నిక లేని వాడిని ప్రభు, అయోగ్యుని ప్రభు. తగ్గించుకోలేని బాలులో చెప్తా కారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపించే దేవుడైన సత్యాన్ని గుర్తు చెప్తున్నాను. దేవాన్ని శ్రమల పాలై దీనుడనైతే నీ ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాను. మనిషి తగ్గించుకున్నా, గొలుసులతో బంధించి శత్రువు తీసుకెళ్తే శత్రువు రాజ్యముల మార్పు చెంది దేవదేవుడిని తెలుసుకొని, తన దేవుడు గొప్పవాడిని తెలుసుకుని తిరిగి వచ్చి దేవుడిని తీసుకువచ్చి తన రాజ్యంలో తిరిగి నాటిన తర్వాత యెహోవా దేవుడైన సత్యాన్ని ఎరిగి గొప్ప మౌలికమైన మార్పులు కలిగి దేవుని పరిచయం కొనసాగించేట్టుగా మనుషులను చూస్తున్నాం. గొప్ప రాజుడు, భక్తుడు, పరిశుద్ధులైన దావీదును నేర్చుకున్నాం. ఈ దినాన శ్రమలలో దీనత్వం వస్తుంది. దీనత్వం ఉంటే దేవుడు దీవిస్తాడు. ఆ విషయాన్ని ఈరోజు దావీదు ద్వారా మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. అనేక మాటలు ఉన్నాయి. రాబోతే ఇంకా వీటిని మనం నేర్చుకున్నాం. గాడ్ బ్లెస్ యు. మీరు ఎంతో జాగ్రత్తగా, సంతోషంతో మీరున్న స్థలంలో మీరు ఆలకించి అంగీకరించి నమ్ముచున్నాను. ఇతరులకు పరిచయం చేయండి, తీసుకుని ప్రతి సాటర్డే, సండే ఎవరి వాక్య పరిచయం వినడానికి మీ వారందరినీ కూర్చోబెట్టండి. బతిమాలుకోండి వారిని. పౌరులాగా రండి, బతిమాలుకోండి, కూర్చొని పెట్టండి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకో. గాడ్ బ్లెస్ యు. తలవచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తులు మిగిలిన కృపా సమృద్ధిగా మా తల్లి మీకు వందనం చెల్లిస్తున్నాం. పరక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్రదుకమును యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో తండ్రి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఆయన నేను గొప్ప దేవుడు, కనికర దేవుడు, దుర్గల దేవుడు, ప్రేమాశకుడ దేవుడు ఆయన. ఈ పాదముల చెందనే మీ రావుల గడుపులకు మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకే మీ స్తోత్రం. ఎందరో మిమ్మల్ని పాడి ఆరాధించి, కీర్తించి, ఘనపరచు ఈ వాక్యం ద్వారా మా ప్రభు మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. నాలో మాలో గొప్ప దీనత్వం దాయించు దేవా. మీ వెలుగుతూ ప్రభు మమ్మల్ని ఏ స్థితిలోంచి మమ్మల్ని తీసుకువచ్చారు. విన్న ప్రతి ఒక్కరు కూడా వారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వారిని దర్శించండి ప్రభు. వారి జీవితంలో మార్పును కలుగు చేయండి నాయన. ఈ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇక్కడ అక్షము దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. విన్న బిడ్డల్లో తండ్రి దీనత్వంలో దయచేయండి. దీనులైతే ఎంతగా దీవించబడతారు, దీనులతో ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటారు. దీనులైతే ఎంతగా మేము గుండెలు తప్పించబడతాం. దీనులైతే మాకు ఎంత కృప ఇస్తావు. దీనులమైతే మేము ఎంత సంతోషిస్తాం ప్రభు. దీనులమైతే మేము ఎంత కృప పొందుకుంటాము నాయన. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ దినులను మీరు దృష్టిస్తావు, మీరు సెలవించారు కనుక మా ప్రభు నీవు దృష్టించడానికి కావచ్చు అర్హత కలిగినట్టుగా దీనత్వాన్ని మాకు దయచేయాలి. ఆ దీనత్వాన్ని మేము కలిగితే కదా ప్రభు, మీరు మేము ఈ యొక్క వాక్యాన్ని సాధుగా మనసుతో అంగీకరిస్తాం మా ప్రభు. కనుక ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు తిన్నారో వారు దీనంతో దయచేసి సాధుగా మనసుతో దీన్ని అంగీకరించే కృప వారికి అనుగ్రహించారు. ఈ కొన్ని ఫలించడానికి సహాయం చేయాలి. మీరు ఆజ్ఞాపించడం నేను చేశాను ప్రభు. నేను నిష్ప్రయోజకుడైన దాసుడు, మీరు మాత్రమే మహిమ పొందండి మా తండ్రి. దేవా, ఈ నేను నా కుటుంబాన్ని పరిచయం కొరకై స్తోత్రములు, మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రములు ఆయన. సహవాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, విశ్వాసం బట్టి వందములు. దేవా, ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే విన్నారో తల్లి వారందరినీ దృష్టించి దీవించండి నాయన. వారిని ఆశీర్వదిస్తున్నాను ప్రభు. వారి హృదయ వాంఛలు తీర్చండి నాయన. వారి కష్టమైన మీకు తెలిసిన కష్టాన్ని తొలగించండి. వారి ఆశయాలు నెరవేర్చండి. హృదయ వాంఛలు తీర్చండి ప్రభు. వారి అక్కలను తీర్చండి మా ప్రభు. వారి ఆకలి దెబ్బలు తీర్చండి నాయన. అనారోగ్య పరిస్థితి తప్పించండి ప్రభు. బతిమాలు గురించున్నారు ప్రభు. నీ వాక్కుని పంపి వారిని బాగు చేయండి. ఈ లోకాన్ని దీవించండి ప్రభు. బయటటువంటి మధ్య శ్రమల మధ్య ఉన్నటువంటి ఈ లోకమును మా ప్రభు మీరు బాగు చేయండి తండ్రి. దేవా, కనికరి పడమని వేడుకొచ్చున్నాం. మిమ్మల్ని వేడుకొచ్చున్నాం ప్రభు.
ఈ యొక్క బంధువులను స్థాపించి దేవా ప్రతి బిడ్డలు కూడా దీవించి సృష్టిగత మిమ్మల్ని తెలుసుకునే కృప వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ రాత్రి సమస్యను మనం దయచేయండి. దేవ ఉదయకాలంలో పరిస్థితులు లేచి స్తుతించి ఉదయకాల ఆరాధన మమ్మల్ని ఆయుధపరచమని బిడ్డను ఆయుధపరచమని విన్న ప్రతి బిడ్డను కూడా మరొకసారి మా ప్రభు మీరు దుస్తుచ్చిన ఆయన వారిని దీవించి మహిళ పొంది మీ నామాన్ని కనపరచుకోవాలని మీకే మహిమ చెల్లిస్తుంది. యేసు నామమున ప్రార్థిస్తూ స్తుతించి కనపరిచి మహిమపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహాగరుడు మన తండ్రి జీవదేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఎప్పుడు నేలప్పుడు లోతున్న సకల పరిశుద్ధతను మార్పులు నిరంతరం కలిగి ప్రభుత్వం తగ్గించుకుని జీవించుకుని కలిగిన సన్నిధి నిరంతరము తోడే నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. అనే దోపిడితో ఉండి ఈ వాక్యం విన్నందుకు మీరు ప్రేమతో ఈ సమయమును గడిపినందుకే ప్రభువును దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.